తెలివైన కోడి. అనగనగా ఓ నక్క. అది తెగ ఆకలిగా ఉంది. ఏదైనా ఆహారం దొరుకుతుందేమో అని తిరగసాగింది. ఇంతలో దానికి ఓ ఇంటి మీదకి కూర్చున్న కోడి కనిపించింది. ఆ కోడిని ఎలాగైనా కిందకి దించాలనుకుంది నక్క. అరే కోడిగారు, మిమ్మల్ని చూసి చాలా రోజులైందండోయ్. ఏంటో ఈ మధ్య బాగా చిక్కిపోయినట్లుగా ఉన్నారు. బాగా నీరసంగా కూడా కనిపిస్తున్నారు. ఒక్కసారి ఇలా కిందకి రండి. మీ నాడి చూసి ఆరోగ్యం ఎలా ఉందో చెప్తాను అంది నక్క, ఎక్కడ లేని ప్రేమను కురిపిస్తూ. నిజమే నక్క బావా, నేను చాలా నీరసంగా ఉన్నాననుకో. ఇంత నీరసంలో నేను కిందకి కూడా దిగిరాలేను అంటూ జవాబిచ్చింది తెలివైన కోడి. కోడి తనకంటే తెలివైందని నక్కకి అర్థమై నిదానంగా అక్కడి నుంచి తప్పుకుంది. పిల్లి మెడలో గంట. ఒక పాత ఇంట్లో బోలెడెలకలుండేవి. అదే ఇంట్లో ఓ పిల్లి కూడా ఉండేది. ఇంట్లో తిరిగే ఎలకలకి పిల్లంటే చచ్చేంత భయం. ఆ పిల్లి ప్రతిరోజు ఎలకల మీద పడి వాటిని చంపి పారేసేది. అలాంటి పిల్లి నుంచి తప్పించుకోవడం ఎలాగా అని ఎలుకలకి పెద్ద సమస్యగా మారిపోయింది. ఓ రోజు ఎలుకలన్నీ సమావేశమయ్యాయి. పిల్లి నుంచి తప్పించుకోవడం ఎలాగా అని తెగ ఆలోచించాయి. ఇంతలో ఓ ఎలుక ఆ పిల్లి మెడలో ఓ గంట కడితే సరి అంది. బాలే ఆలోచన అంటూ అందరూ చప్పట్లు కొట్టారు. మరి ఆ పిల్లి మెడలో గంట కట్టేదెవరు? ఒకానొక ఊరిలో దావక మల్లుడు అనే చాకలివాడు ఉండేవాడు. అతని దగ్గర ఒక గాడిద, ఒక కుక్క ఉండేది. ఆ దామకమల్లుని ఇంట్లో ఒక రాత్రి ఏం జరిగిందంటే, ఓ సునకరాజమ్మ, ఓయ్ ఏంటి? ఆ చప్పుడు వింటున్నావా? మన యజమాని ఇంట్లోకి దొంగ వచ్చినట్లున్నాడు. వస్తే వచ్చాడు, అయితే ఏంటంట? అదేంటి సోదరా, ఇంట్లో దొంగలు పడితే అరిచే యజమాని హెచ్చరించడం నీ ధర్మం కదా. నిజమే, కానీ నా దృష్టిలో యజమానిగా అతని ధర్మాన్ని అతను నిర్వర్తించడం లేదు. కాబట్టి నేను కూడా అతని క్షేమాన్ని పట్టించదలుచుకోలేదు. అయ్యయ్యో, ఎంత మాట! అంత మంచివాణ్ణి పట్టుకొని అంతలేసి మాటలంటావా? ఏం మంచయ్యా, రోజు నువ్వు చెరువు దగ్గరికి బట్టలు మోసుకుపోతున్నావు. నువ్వు చేసే పని కనిపిస్తోంది కాబట్టి నేను దుక్కలా మేపుతున్నాడు. కానీ నిద్ర మానుకుని నేను కాస్తున్న కాపలా అతనికి కనిపించడమే లేదు. అందుకని నాకు మాత్రం ఏదో 4 మెతుకులు మిగిలితే పెడుతున్నాడు, లేకపోతే అదీ లేదు. నాకు అరవడానికి కూడా ఓపిక లేదు. పో. అయ్యో, అలా అనవద్దు. ఇది పగ తీర్చుకోవాల్సిన సమయం కాదు. లే, ఒక్కసారి నువ్వు బిగ్గరిగా అరిచావంటే యజమాని మేల్కొంటాడు. చూడు, నువ్వు ఎంత మొత్తుకున్నా నా మనసు కరిగేది లేదు. ఆకలితో మాడి మాడి నా మనసు కూడా మొద్దుబారిపోయింది. బండ చాకరీ చేసే నీకు
యజమాని మీద బండెడు ప్రేముంటే నువ్వే ఏదోటి చేసుకో. చీచి, కుక్క అంటే విశ్వాసానికి మారుపేరంటారు. నేను చూస్తుంటే అది తప్పనిపిస్తోంది. మీకంటే గాడిదలే నయం. ఓయ్ గాడిద, పగలంతా ఊర్లో జనాలందరి బట్టలు ఉతికి ఉతికి నేను అలిసిపోయి పడుకుంటే నా నిద్రనే భంగం చేస్తావా? నిన్నిలాగే వదిలేస్తే రోజు నా నిద్ర ఇలాగే చెడగొడతావు. అలా ఆ యజమాని దుడ్డుకరతో గాడిదని చావుబాస్తాడు. అందుకే అన్నారు ఎవరు చేయాల్సిన పని వాళ్ళు చేయాలని. అత్యుత్సాహానికి పోయి ఎవరో చేయాల్సిన పనిని మనం చేస్తే ఈ గాడిదలాగే చావు దెబ్బలు తినక తప్పదు. ఒకానొక దట్టమైన అడవిలో సింహం రాజుగా ఉండేది. దానికి మంత్రులుగా నక్క, కాకి, పులి ఉండేవి. అలాంటి అడవిలోకి ఒక ఒంటె ప్రవేశించింది. అప్పుడు మొదలైంది ఈ కథ. అరే, ఈ అడవిలో ఇంతవరకు నీలాంటి జంతువుని చూడలేదే. ఎవరు నువ్వు? ఎక్కడి నుంచి వచ్చావు? నన్ను ఒంటె అంటారు. నన్ను ఎడారి ప్రాంతం నుంచి తీసుకువచ్చారు. నా యజమాని నాతో నానా చాకిరి చేయించేవాడు. మోయలేవన్ని బరువులతో నడిపించేవాడు. ఆ బరువు బాధ్యతలు భరించలేక పారిపోయి వచ్చాను. మంచి పని చేశావు. పద పద, మా రాజుగారి దర్శనం చేయించుకుందువు గాని. ఆయన అనుగ్రహం లభిస్తే ఈ అడవిలోనే హాయిగా కాలం గడిపేయవచ్చు. సరే, నువ్వు కూడా ఈ అడవిలోనే ఉండవచ్చు. చూడ్డానికి మిగతా జంతువుల కంటే దృఢంగా కనిపిస్తున్నావు కాబట్టి ఇక నుంచి నువ్వు కూడా నా మంత్రిగా ఉండు. ఇలా కాలం గడుస్తుండగా కొన్నాళ్లకి అడవిలో విపరీతమైన కరువు వచ్చింది. చిన్న చితక జంతువులన్నీ వలసపోయాయి. అప్పుడు రాజుగారికి తీసుకువచ్చేందుకు ఇవాళ ఆహారం ఏమీ దొరకలేదు. ఇప్పుడేం చేయడం? మీరేమి అనుకోగనంటే రాజుగారి ఆకలి, దాంతో పాటు మన ఆకలి కూడా తీరే ఉపాయం ఒకటి ఉంది. ఏమిటది మిత్రమా? చెప్పు చెప్పు. మరేమి లేదు. ఆ ఒంటెనే రాజుగారికి బలిస్తే పోలా? చూడ్డానికి దృఢంగా ఉంది. పైగా మంత్రివర్గంలో చేరి మనకే పోటీగా మారింది. నీ ఉపాయం బానే ఉందనుకో, కానీ రాజుగారికి దాని మీద బోలెడు అభిమానం కదా. ఆయన దాన్ని ఎలా చంపుతాడు? దానికి ఓ ఉపాయాన్ని ఆలోచించాను. సింహం దాని చుట్టూ మంత్రులు కొలువుదీరి ఉంటారు. ఏమిటి, ఇవ్వాల కూడా మీరు నా కోసం ఆహారాన్ని తీసుకురాలేదా? ఇలాంటి మంత్రులు ఉండడం నాకు సిగ్గుచేటు. నిజమే మహారాజా, అందుకే నేను ఓ నిర్ణయానికి వచ్చాను. మీరు స్వయంగా నన్నే ఆహారం స్వీకరించండి. ఈ అడవికి మీ అవసరం ఎంతగానో ఉంది. మాదేముంది అల్పులం. కాదు కాదు నక్క బావా, రాజుగారికి నీ సలహాలతో చాలా అవసరం ఉంటుంది. కాబట్టి రాజా, నన్నే ఆహారంగా స్వీకరించండి. అబ్బే, అలా కాదు కాకి మామ. నిన్ను తింటే రాజుగారి నోట్లో ఓ ముద్దకి కూడా సరిపోవు. పైగా అడవంతా తిరుగుతూ రాజుగారికి వార్తలు చేరవేసే బాధ్యత నీదే కదా. కాబట్టి ఓ రాజా, నన్నే మీ ఆహారంగా స్వీకరించండి. ఇదంతా వింటున్న ఒంటెకి ఏం చెయ్యాలో తోచలేదు. కాని మొహమాటం కోసమన్నా తనని తినమని రాజుగారిని వేడుకోవాలి. లేకపోతే తనొక్కతే మంత్రివర్గంలో చెడ్డదానిగా మిగిలిపోతుంది. అందుకని ఆహాహా, నువ్వుండు పులిరాజా. నువ్వు ఎంతో శక్తివంతురాలివి. రాజుగారి మీదకు ఎవరన్నా దండెత్తి వస్తే నువ్వే ఆయనను కాచుకోవాలి. కావాలంటే నేనే రాజుగారికి ఆహారంగా మారుతాను. నాకు ఆయన చేసిన ఉపకారానికి ఇలాగైనా బదులు తీర్చుకోనివ్వండి.
శబాష్ మిత్రమా, నీ సూచన భేషుగ్గా ఉంది. రాజా, మీ కన్నబిడ్డ లాంటి మమ్మల్ని చంపి తినడం అంటే మీకెంతో బాధగా ఉంటుందో నాకు తెలుసు. కాని మీరు బాగుంటేనే ఈ అడవి బాగుంటుంది. కాబట్టి మా మిత్రుడైన ఒంటెనే మీరు ఆరగించాల్సిందే, అతని త్యాగాన్ని స్వీకరించాల్సిందే. నక్క పలికిన మాటలు విన్న సింహం ఒక్కసారిగా ఒంటె మీదికి ఉరికింది. మిగతా మంత్రులంతా ఆ దృశ్యాన్ని ఆసక్తిగా చూస్తూ ఉంటాయి. అదే విషయం, దుర్మార్గులతో స్నేహం చేయడం, ముందు వెనుకలు ఆలోచించకుండా మాట ఇవ్వడం వల్ల పాపం ఆ ఒంటె తన ప్రాణాలనే పోగొట్టుకుంది.